సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని హై లెవెల్ కమిటీ పరిశీలించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఘటనకు సంబంధించిన అయితే ఇప్పటికైతే మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు నిన్నటి వరకు 38 మంది అధికారికంగా చనిపోయారని చెప్పి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సంఖ్య మాత్రం ఈరోజు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమరావు అనే వ్యక్తి కూడా మరణించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మరణ సంఖ్యలు మొత్తం కూడా పెరుగుతున్నాయి. ఈ అధికారులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ధృవ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ బాధితులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి హై లెవెల్ కమిటీ సిఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ కమిటీ సేకరించి అక్కడి నుంచి ప్రభుత్వానికి అందిస్తారు. అయితే ఇంతకు ముందు కూడా ఈ హై లెవెల్ కమిటీ ఈ సిగాచి పరిశ్రమ ఘటన ఏదైతే ఉందో అక్కడికైతే చేరుకున్నారు. ఆ లోపల దీనికి సంబంధించినటువంటి పరిశ్రమ పేలుడు ఎలా జరిగింది, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఈ దేనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కమిటీ అయితే నిన్న మాత్రం నిపుణుల బృందం కమిటీ మాత్రం పరిశీలించింది. అయితే ఈ ప్రమాద స్థలానికి సిఎస్ రామకృష్ణరావు ఇంతకుముందే చేరుకున్నారు. దీంట్లో సభ్యులుగా చూసుకున్నట్లయితే రెవెన్యూ ఇండస్ట్రియల్ చీఫ్ సెక్రటరీతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఈ హై లెవెల్ కమిటీలో ఉంటారు. ఈ హై లెవెల్ కమిటీ మొత్తం కూడా ఈ ప్రమాద ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించినట్టు పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అయితే మాత్రం ఇంతకు ముందు కూడా ఈ ఘటన ఏదైతే ఉందో దానికి మొత్తం శిథిలాలు అయితే తొలగిస్తూ ఉన్నారు. ఆ శిథిలాల కింద చిన్న చిన్న పీసులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మృతి చెందిన వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపులు అంటే చెప్పులు కావచ్చు, అలాగే వారి పర్సులు, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఆ శిథిలాల కింద దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మాంసపు ముద్దలుగా ఈ చిన్నభిన్నమైన ఈ మాంసాల ముద్దలు మొత్తం కూడా ఈ పక్కన డంప్ చేస్తున్నటువంటి డంప్ యార్డ్లో చిన్న చిన్న ముక్కలు దొరుకుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్యాక్ చేసి ఒక చోట ఉంచుతున్నారు. వాటిని డిఎన్ఏ టెస్ట్ ద్వారా కూడా సంబంధిత కుటుంబ సభ్యులకి అయితే అప్పగిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఈ మొత్తం ఘటన కూడా హృదయ విదారకంగా మారింది. కుటుంబ సభ్యులు ఇంకా 9 మంది దొరకాల్సి ఉంది. వారు మాత్రం తమ వాళ్ళు వివరాలు చెప్పాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు గడుస్తున్నా కానీ తమ వారి వివరాలు ఇంకా తెలియరాకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే హై లెవెల్ కమిటీ లోపల సిగాచి ఘటనా పరిశ్రమలో ఉన్నారు. దీనికి సంబంధించినట్టు వివరాలు వెల్లడిస్తారా లేదా అని అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఓ పక్క శిథిలాలు తొలగిస్తూ ఉంటే మరో పక్క మాత్రం ఘటనకు సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ కావచ్చు, అలాగే నిపుణుల కమిటీ కావచ్చు పూర్తి దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.